సో ఫైనల్గా మనం డ్యూక్ 250 జెన్ 3లో మనం 10,000+ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. 13,000 కిలోమీటర్స్ అయితే. సో మనకైతే ఫుల్ కంఫర్ట్ అయితే ఉంది బైక్. సమ్ మైనర్ ఇష్యూస్ తప్ప మనకి ఇప్పటి వరకు ఏది మనకి మేజర్గా ఇష్యూ అయితే అనిపించలేదు. లైక్ ఒక సీట్ కవర్స్ ఇవి అయితే కొంచెం నచ్చలేదు నాకు. వాటర్లో వెళ్తున్నాయి, ప్లస్ మడ్ స్ప్లాష్ అయితే, అంటే వాటర్ స్ప్లాష్ అయితే బాగా అవుతుంది. నేను శారీ గట్ కూడా రిమూవ్ చేస్తాను ఆల్రెడీ, నాకు అవసరం లేదు కాబట్టి. మిగిలిందంతా మనకి మైలేజ్ విషయంలో కానీ, పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ, బ్రేకింగ్ కానీ, లైటింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే అనిపించింది నాకు. అంతా గుడ్. మైలేజ్కి మైలేజ్ వస్తుంది. పవర్ మనం ఏం తక్కువ ఫీల్ అవ్వము. పవర్ 31 bhp అంటే గుడ్ పవర్ మనకి. అండ్ లైటింగ్ అయితే ఎక్సలెంట్ లైటింగ్ ఉంది దీనికైతే. నాకు ఇప్పటి వరకు ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసిన అవసరం కూడా రాలేదు. టైప్ సి ఛార్జర్ అయితే వచ్చింది మనకి. టీఎఫ్టీ లైటింగ్ కూడా మంచిగా కనిపిస్తుంది మనకి. అంటే అండ్ ఫుల్ సన్లైట్లో కూడా మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. నేను ఒక జీపీఎస్ మౌంట్ అయితే ఇన్స్టాల్ చేశాను. హ్యాండిల్ బార్ రైజర్స్ అయితే వేసుకున్నాను. కొంచెం అది డౌన్ అనిపించింది. సస్పెన్షన్ కూడా గుడ్ మనకి. ఇక్కడ మనకి సస్పెన్షన్ బాగా హార్డ్ అయితే అనిపించట్లేదు, లైక్ స్ట్రీట్ బైక్ అయినా కానీ. అండ్ హీటింగ్ ఇష్యూస్ లాంటివి అటువంటి ఏమీ రాలేదు మనకి. ఈ 10,000 కిలోమీటర్స్లో అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగా ఉంది బైక్ అయితే. క్విక్ షిఫ్టర్ అయితే మెయిన్ బెస్ట్ ఫీచర్ ఇన్ దిస్ బైక్. నాకైతే ఫేవరెట్ ఫీచరు. టైర్స్ అయితే మనకి లైఫ్ తక్కువ కానీ టైర్స్ గ్రిప్ కూడా మంచిగా అనిపించింది. To watch the full video, please visit the channel.